కర్నూలు నగరం రాయలసీమ ప్రాంతానికి ముఖద్వారం. రోషానికి, పౌరుషానికి ఈ నగరం పెట్టింది పేరు. ఇక్కడి మనుషుల మనసులు ఎంత తెల్లగా ఉంటాయో, పగబడితే కత్తులు కూడా అంత ఎర్రగా మారతాయి. కానీ ఒక మనిషిని చంపడానికి కత్తే అక్కర్లేదు కదా! కల్మషంతో కూడిన ఒక చిన్న కుట్ర చాలు. అప్పుడు సమయం ఉదయం 10 గంటలవుతుంది. అది కర్నూలు జిల్లాలోని ఒక పల్లెటూరు. ఆ ఊరిలో సుమారు 500 ఎకరాల పొలాలు, మామిడి తోటలు ఉన్న ఒక పెద్ద జమీందారీ బంగ్లా ముందు జనం గుమిగూడి ఉన్నారు. లోపల నుంచి పెద్ద పెద్ద ఏడుపులు వినిపిస్తున్నాయి. దానికి కారణం ఆ ఊరి పెద్ద, వందల ఎకరాల ఆస్తిపరుడైన 45 ఏళ్ల రామిరెడ్డి గుండెపోటుతో కన్నుమూయడం. అతని భార్య పేరు భవానీ. ఆమెకు 35 ఏళ్ల వయసు ఉంటుంది. తన భర్త రామిరెడ్డి శవం పక్కన కూర్చొని, అయ్యో నా దేవుడా, నన్ను వదిలేసి వెళ్ళిపోయావా అంటూ గుండెలు బాదుకుంటూ ఏడుస్తుంది. అది చూసిన ఊరి జనమంతా, పాపం ఎంత మంచి మనిషి, ఎలాంటి చెడు అలవాట్లు కూడా లేవు, కానీ ఇంత చిన్న వయసులోనే గుండెపోటు రావడమేంటి అని బాధపడుతున్నారు. నిజమే, రామిరెడ్డికి అసలు ఎలాంటి ఆరోగ్య సమస్యలు లేవు. డాక్టర్ కూడా వచ్చి మేజర్ హార్ట్ అటాక్ వల్లే నిద్రలో ప్రాణాలు పోయాయి అని డెత్ సర్టిఫికేట్ ఇచ్చేశాడు. దాంతో రామిరెడ్డి దహన సంస్కారాలు పూర్తయ్యాయి. కానీ ఆ ఊరి జనాలకు, ఆఖరికి ఆ డాక్టర్ కూడా తెలియని ఒక భయంకరమైన నిజముంది. అదేంటో తెలుసుకునే ముందు మీరు గనుక ఇలాంటి రియల్ క్రైమ్ స్టోరీస్ రోజు చూడాలి అనుకుంటే ఇప్పుడే ఈ వీడియోను లైక్ చేసి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు చేసే ఒక చిన్న లైక్, ఒక సబ్స్క్రైబ్ మమ్మల్ని ఎంతో ఎంకరేజ్ చేసినట్టుగా ఉంటుంది. ఆ భయంకరమైన నిజమేంటంటే అది గుండెపోటు కాదు, నెమ్మదిగా పక్కాగా ప్లాన్ చేసిన స్లో పాయిజన్ మర్డర్. మరియు ఆ మర్డర్ చేసింది ఎవరో కాదు, రామిరెడ్డి శవం దగ్గర మొసలి కన్నీరు కార్చిన అతని భార్య భవానీ మరియు ఆమె రహస్య ప్రియుడు దేవా. భవానీది కర్నూలు టౌన్. ఆమె బాగా డబ్బు పిచ్చి ఉన్న ఆడది. కేవలం ఆ 100 ఎకరాల ఆస్తి కోసమే రామిరెడ్డిని భవానీ పెళ్లి చేసుకుంది. రామిరెడ్డి చాలా అమాయకుడు, సైలెంట్గా ఉండే మనిషి. ఎప్పుడూ పొలాలు, రైతులు అంటూ ఉండేవాడు. భవానీకి ఆ పల్లెటూరి జీవితం బాగా బోర్ కొట్టేసింది. అయితే అదే ఊర్లో రియల్ ఎస్టేట్ బ్రోకర్గా పనిచేసే దేవాతో ఆమెకు పరిచయం ఏర్పడింది. దేవా ఒక నెంబర్ 1 కిలాడి. రామిరెడ్డికి ఉన్న 100 ఎకరాల మీద అతని కన్ను పడింది. ఎందుకంటే రామిరెడ్డి పొలం సరిహద్దుల్లో ఒక గవర్నమెంట్ ప్రాజెక్ట్ రాబోతుంది అని తెలుసుకున్న కొంతమంది ప్రైవేట్ వ్యాపారస్తులు రామిరెడ్డిని తన పొలం అమ్మాలని ఒత్తిడి తెచ్చారు. కానీ రామిరెడ్డి అందుకు ఒప్పుకోలేదు. అయితే వాళ్ళు దేవా ద్వారా రామిరెడ్డిని ఒప్పించాలి అని, అలా ఒప్పిస్తే మంచి కమిషన్ ఇస్తామని దేవాకు ఆశ చూపారు. అందులో భాగంగానే అతను భవానీకి తీయటి అబద్ధాలు చెప్పి ఆమెను, ఆమె అందాలను పొగిడి ఆమెను లోబరుచుకున్నాడు. కానీ ఆ తర్వాత అతని కన్ను కమిషన్ మీద కాకుండా రామిరెడ్డి మొత్తం ఆస్తి మీద పడింది. భవానీ ద్వారా రామిరెడ్డి ఆస్తి మొత్తం కొట్టేయాలి అనేదే ఇప్పుడు దేవా ముందు ఉన్న లక్ష్యం. కానీ రామిరెడ్డి బతికుంటే ఆస్తి రాదు. అలాగని యాక్సిడెంట్ చేసి చంపితే పోలీసుల ఎంక్వైరీ, పోస్ట్ మార్టం అంటూ లేనిపోని తలనొప్పులు వస్తాయి. అందుకే దేవా ఒక మాస్టర్ ప్లాన్ వేశాడు. గత 3 నెలలుగా భవానీ రామిరెడ్డికి రోజూ ఇచ్చే పాలల్లో, భోజనంలో థాలియం అనే ఒక రంగు, రుచి లేని స్లో పాయిజన్ను కొద్ది కొద్దిగా కలుపుతూ వచ్చింది. ఆ పాయిజన్ శరీరంలోకి వెళ్ళి నెమ్మదిగా గుండె కండరాలను వీక్ చేసి ఒకరోజు అకస్మాత్తుగా గుండె ఆగిపోయేలా చేసింది. భవానీ, దేవాల ప్లాన్ పక్కాగా వర్కౌట్ అయింది. ఒక విచారణ లేదు, ఒక పోలీస్ ఎంక్వైరీ లేదు. హత్య జరిగిన వారం రోజుల తర్వాత భవానీ, దేవా కర్నూలులోని ఒక హోటల్లో కలుసుకున్నారు. అప్పుడు దేవా, భవానీ, ఎలాగైతేనే ఆఖరికి వాడి పీడ వదిలిపోయింది. ఇక 500 ఎకరాల ఆస్తి నీదే. వెంటనే రిజిస్ట్రేషన్ ఆఫీస్కి వెళ్ళి వాడి ఆస్తులన్నీ నీ పేరు మీదకి ట్రాన్స్ఫర్ చేయించుకో అనగా, అవును దేవా, ఇక ఆస్తి మనదే అని సంతోషంగా అతనికి ముద్దులు పెట్టింది భవానీ. కానీ ఆ ఆస్తి కోసం భవానీ వేసిన ఒక అడుగు ఆమె జీవితంలోనే అతిపెద్ద భూకంపానికి దారి తీస్తుందని ఆమెకు తెలియదు. భవానీ తన లాయర్ని తీసుకొని ఓర్వకల్లు సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్కు వెళ్ళింది. రామిరెడ్డి డెత్ సర్టిఫికేట్, ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్, ఆధార్ కార్డ్ అన్నీ టేబుల్ మీద పెట్టి, సార్, నా భర్త చనిపోయాడు. ఆయన పేరు మీద ఉన్న 500 ఎకరాల పొలాలు, మిగిలిన ఆస్తులు మొత్తం నా పేరు మీదకి బదిలీ చేయాలి అని చెప్పింది. అప్పుడు సబ్ రిజిస్ట్రార్ డాక్యుమెంట్స్ అన్నీ చూశాడు. సిస్టంలో రామిరెడ్డి ఆధార్ నెంబర్ కొట్టాడు. ప్రాపర్టీ డీటెయిల్స్ ఓపెన్ అయ్యాయి. అంతా కరెక్ట్గానే ఉంది మేడం, కానీ ప్రాపర్టీ మీ పేరు మీదకి ట్రాన్స్ఫర్ చేయాలి అంటే చనిపోయిన వ్యక్తి యొక్క బయోమెట్రిక్ ఫైల్ని అతని డెత్ సర్టిఫికేట్తో లింక్ చేయాలి. కాబట్టి సిస్టంలో కూడా ఒకసారి ఆయన వేలిముద్రలను వెరిఫై చేద్దాం అన్నాడు సబ్ రిజిస్ట్రార్. నిజానికి భారత ప్రభుత్వ నిబంధనల ప్రకారం
ల్యాండ్ రిజిస్ట్రేషన్స్కు ఆధార్ బయోమెట్రిక్ లింక్ అయి ఉంటుంది. కాబట్టి సబ్ రిజిస్ట్రార్ తన సిస్టంలో రామిరెడ్డి వేలిముద్రల స్కాన్ డేటాను మ్యాచ్ చేస్తున్నాడు. ఒక్కసారిగా సిస్టంలో రెడ్ కలర్లో బయోమెట్రిక్ మ్యాచ్ అవ్వట్లేదు అని వచ్చింది. దాంతో సబ్ రిజిస్ట్రార్ తన కళ్ళద్దాలు సరిచేసుకొని మళ్ళీ ఇంకోసారి చెక్ చేసినా అలాగే చూపిస్తూ ఉండటంతో, మేడం ఇదేంటి, మీరిచ్చిన డెత్ సర్టిఫికేట్లో ఉన్న వ్యక్తి మరియు మా రికార్డ్స్లో ఉన్న రామిరెడ్డి గారి వేలిముద్రలు వేరువేరుగా ఉన్నాయి అన్నాడు. అది విని భవానీ షాక్ అయింది. ఏంటి సార్ మీరు అనేది, ఇన్నాళ్ళు నా పక్కన ఉన్న నా భర్త వేలిముద్రలు మ్యాచ్ అవ్వకపోవడం ఏంటి అని కంగారుగా అడగ్గా, చూడండి మేడం, మీరు ఎవరైతే చనిపోయిన వ్యక్తి డేటా తెచ్చారో మా దగ్గర ఉన్న ఒరిజినల్ రామిరెడ్డి గారి ఆధార్ డేటాతో 0% కూడా మ్యాచ్ అవ్వట్లేదు. మీరు ఎవరి శవాన్ని కాల్చారో నాకు తెలియదు, కానీ చనిపోయిన వ్యక్తి అసలు రామిరెడ్డి గారే కాదేమో. మా సిస్టమ్స్ మాత్రం ఏ అబద్ధం చెప్పవు. లీగల్గా ఆయన ఆస్తి మీకు ఇప్పుడు ట్రాన్స్ఫర్ అవ్వదు. ఇక మీరు వెళ్ళొచ్చు అని అనగా భవానీకి కళ్ళు బైర్లు కమ్మేసి ఒళ్ళంతా చల్లని చెమటలు పట్టేశాయి. గబగబా రిజిస్టర్ ఆఫీస్ నుంచి బయటకు వచ్చి దేవాకు ఫోన్ చేసిన భవానీ, దేవా ఏం జరుగుతుంది ఇక్కడ? మనం చంపింది రామిరెడ్డిని కాదంట, వాడెవరో వేరేవాడంట. మరి ఇన్నాళ్ళు నా ఇంట్లో నా భర్త ప్లేస్లో ఉన్నదెవరు? అసలు రామిరెడ్డి ఎక్కడున్నాడు అని వణుకుతూ అరిచింది. నిజానికి ఇదే ఈ కథలోని అసలైన ట్విస్ట్. భవానీ ఆస్తి కోసం ఒక అమాయకుణ్ణి చంపింది, కానీ అతను ఆమె భర్త కాదు. అతను అచ్చం రామిరెడ్డిలాగే ఉన్న మరో వ్యక్తి. ఇన్నాళ్ళు భవానీ అతనే తన భర్త అనుకొని అతనికి స్లో పాయిజన్ ఇచ్చింది. మరి అసలు రామిరెడ్డి ఎక్కడున్నాడు? ఈ డూప్లికేట్ గాడిని ఇంట్లోకి తెచ్చింది ఎవరు అనే ప్రశ్నలకు సమాధానాలు ఇప్పుడు తెలుసుకుందాం. భవానీ, దేవా ఇద్దరికి పిచ్చెక్కిపోతుంది. ఒక పక్క ఆస్తి చేజారిపోయింది, మరో పక్క తాము చంపింది ఎవరినో అర్థం కావట్లేదు. సరిగ్గా ఆ రోజే భవానీ వాట్సాప్కి ఒక గుర్తు తెలియని నెంబర్ నుంచి ఒక వీడియో మెసేజ్ వచ్చింది. భవానీ వణుకుతున్న చేతులతో ఆ వీడియో ఓపెన్ చేయక, ఆ వీడియోలో భవానీ రాత్రిపూట వంటగదిలో పాల గ్లాసులో థాలియం పాయిజన్ కలుపుతున్నట్టు క్లియర్గా ఉంది. ఆ వీడియో కింద, హలో భవానీ, పర్ఫెక్ట్ మర్డర్ చేశాను అనుకున్నావు కదా, కానీ నువ్వు చంపింది నీ భర్తను కాదు, ఒక అమాయకుణ్ణి. ఈ వీడియో రేపు కర్నూలు ఎస్పీ ఆఫీస్కి వెళ్తే నీకు నీ ప్రియుడు దేవాకి ఉరిశిక్ష ఖాయం అనే మెసేజ్ కూడా ఉంది. ఆ వెంటనే భవానీ ఫోన్కి ఒక ఫోన్ వచ్చింది. ఒక బలమైన గొంతుతో, నీ ఆట అయిపోయింది భవానీ, నా చేతిలో నీ పాయిజన్ వీడియో ఉంది అని అనగా భవానీ ఏడుస్తూ, ఎవరు నువ్వు, నీకేం కావాలి, నీకెంత డబ్బు కావాలంటే అంత డబ్బిస్తాను, ఆ వీడియోలు నాకు ఇచ్చేయి ప్లీజ్ అని బ్రతిమిలాడింది. అప్పుడు ఆ అజ్ఞాత వ్యక్తి, డబ్బులా, ఏం డబ్బులు ఇస్తావు, నీ దగ్గర చిల్లి గవ్వలేదు, ఎందుకంటే ఆ 500 ఎకరాలు నీ పేరు మీదకి ట్రాన్స్ఫర్ అవ్వదు. కానీ నా దగ్గర నీ కోసం ఒక ఆఫర్ ఉంది. నీ ప్రియుడు దేవా అకౌంట్లో 2 కోట్లు ఉన్నాయి కదా, వాటిని రేపట్లోగా నేను చెప్పిన చోటకు తీసుకొచ్చి నాకు ఇవ్వండి, లేదంటే మీరు జైలుకు వెళ్ళడానికి రెడీ అవ్వండి అని చెప్పి ఫోన్ కట్ చేశాడు. అయితే దేవా ఆ కాల్ రికార్డింగ్స్ అన్నీ విన్నాడు. అతనికి రక్తం మరిగిపోయింది. ఎవడో మనల్ని దగ్గర నుండి ఫాలో అవుతున్నాడు భవానీ, మన ఇంట్లోనే సీక్రెట్ కెమెరాలు పెట్టాడు, వాడికి అసలు రామిరెడ్డి ఎక్కడున్నాడో కూడా తెలిసే ఉంటుంది, వాడిని అస్సలు వదిలిపెట్టకూడదు అని దేవా ఒక ప్లాన్ వేశాడు. దేవా ఆ బ్లాక్మెయిలర్ నెంబర్ ట్రేస్ చేయడానికి ట్రై చేశాడు. అది కర్నూలులోని నంద్యాల వైపు చూస్తుంది, కానీ అతని ఖచ్చితమైన అడ్రస్ దొరకట్లేదు. బ్లాక్మెయిలర్ రోజుకో నెంబర్ నుంచి కాల్ చేసి దేవా భవానీలను సైకలాజికల్గా టార్చర్ చేయడం మొదలుపెట్టాడు. ఒకరోజు చనిపోయిన డూప్లికేట్ రామిరెడ్డి ఒరిజినల్ ఫోటోను ఆ బ్లాక్మెయిలర్ దేవా భవానీలకు పంపాడు. ఆ ఫోటో చూసి భవానీకి మతిపోయింది. ఈ బ్లాక్మెయిల్ డ్రామా నడుస్తూ ఉండగానే కథలోకి ఒక పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ ఎంటర్ అయ్యాడు. అతనే కర్నూలు క్రైమ్ బ్రాంచ్ సిఐ బలరాం. రాయలసీమ ఫ్యాక్షన్ కేసులను డీల్ చేయడంలో అతను ఒక ఎక్స్పర్ట్. తన ఛాంబర్లో కూర్చొని ఉన్న బలరాంకు ఒక గుర్తు తెలియని పేరు నుంచి లెటర్ వచ్చింది. అందులో రామిరెడ్డిది సహజ మరణం కాదని, అది పక్కా పాయిజన్ మర్డర్ అని రాసి ఉంది. నిజానికి ఈ లెటర్ పంపింది కూడా ఆ గుర్తు తెలియని బ్లాక్మెయిలరే. అది చదివిన సిఐ బలరాం వెంటనే రంగంలోకి దిగాడు. కలెక్టర్ పర్మిషన్తో పూడ్చిపెట్టిన రామిరెడ్డి శవానికి మళ్లీ పరీక్షలు చేయించడానికి బయటకు తీయించాడు. రామిరెడ్డి రూపంలో చనిపోయి ఉన్న ఆ వ్యక్తి ఎముకలు మరియు తల వెంట్రుకల శాంపుల్స్ని ఫోరెన్సిక్ ల్యాబ్కు పంపించాడు. 2 రోజుల తర్వాత ఫోరెన్సిక్ రిపోర్ట్ వచ్చింది. శరీరంలో అధిక మోతాదులో థాలియం అనే విషయం ఉంది. ఇదొక స్లో పాయిజన్ మర్డర్ అని రిపోర్ట్ కన్ఫర్మ్ చేసింది. అంతేకాదు సిఐ బలరాం ఆ శవం తాలూకా డిఎన్ఏని రామిరెడ్డి పాత బ్లడ్ శాంపుల్స్తో మ్యాచ్ చేపించాడు. అక్కడ కూడా బలరాంకు మరో ట్విస్ట్ ఎదురైంది. ఎందుకంటే ఆ శవం రామిరెడ్డిది కాదు అని ఆ రిపోర్ట్లో కూడా తేలింది. వెంటనే సిఐ బలరాం నేరుగా భవానీ ఇంటికి వెళ్ళి, ఏమ్మా భవానీ,
నీ భర్త ప్లేస్లో ఒక డూప్లికేట్ గన్ని పెట్టి ఆస్తి కోసం వాడికి పాయిజన్ ఇచ్చి చంపావు కదా, నీ అసలు భర్త ఎక్కడా అని లాఠీ తీశాడు. అప్పుడు భవానీ భయంతో ఏడుస్తూ, సార్ దేవుడి మీద ఒట్టు సార్, నేను వాడిని చంపింది నిజమే, కానీ వాడు నా భర్త కాదన్న విషయం నాకు కూడా మొన్న రిజిస్ట్రేషన్ ఆఫీస్కి వెళ్ళినప్పుడే తెలిసింది సార్. ఎవరో నాతో ఒక పెద్ద మైండ్ గేమ్ ఆడుతున్నారు సార్, మమ్మల్ని కూడా బ్లాక్మెయిల్ చేస్తున్నారు అని మొత్తం నిజం కక్కేసింది భవానీ. అదంతా విన్న సిఐ బలరాంకి మైండ్ బ్లాక్ అయింది. అంటే భార్యకు తెలియకుండా భర్త స్థానంలో ఒక డూప్లికేట్ గాడు ఆ ఇంట్లో 3 ఏళ్లుగా ఉంటున్నాడు. భార్య ఏమో ఆస్తి కోసం వాడిని చంపేసింది. ఇప్పుడు వాళ్లతో ఎవరో ఆడుకుంటున్నారు. ఇదంతా చూస్తుంటే అసలు రామిరెడ్డికి ఏమైంది, ఈ డూప్లికేట్ గాడు ఎవరు అని తన ఇన్వెస్టిగేషన్లో స్పీడ్ పెంచాడు బలరాం. సిస్టంలో పాత మిస్సింగ్ కేసులను గాలించాడు. నంద్యాల పోలీస్ స్టేషన్ పరిధిలో సరిగ్గా 3 ఏళ్ల క్రితం ఒక కేసు ఫైల్ అయ్యింది. శివయ్య అనే ఒక పేద డ్రామా ఆర్టిస్ట్ కనపడటం లేదని అతని భార్య ఇచ్చిన కంప్లైంట్ అది. ఆ శివయ్య ఫోటో తెప్పించి చూసిన బలరాంకు దిమ్మ తిరిగిపోయింది. ఎందుకంటే ఆ శివయ్య అచ్చం రామిరెడ్డిలాగే ఉన్నాడు. అంటే చనిపోయింది ఈ డ్రామా ఆర్టిస్ట్ శివయ్య అన్నమాట. ఒక పేద డ్రామా ఆర్టిస్టు కోటీశ్వరుడి ఇంట్లోకి ఎందుకు వచ్చాడు అనేదే ఇప్పుడు బలరాం ముందున్న అతిపెద్ద ప్రశ్న. మరోవైపు బ్లాక్మెయిలర్కు 2 కోట్లు ఇవ్వడానికి దేవా ఒక లొకేషన్కు వెళ్ళాడు. కర్నూలు అవుట్కట్స్లో ఉన్న ఓర్వకల్లు రాక్ గార్డెన్లో డబ్బులు పెట్టమని చెప్పాడు ఆ బ్లాక్మెయిలర్. దేవా డబ్బులు ఇవ్వడానికి కాదు, ఆ బ్లాక్మెయిలర్ని చంపడానికి అక్కడికి ఒక ఖాళీ బ్యాగ్తో పాటు ఒక గన్ను కూడా తీసుకొని వెళ్ళాడు. కానీ బ్లాక్మెయిలర్ కూడా చాలా తెలివైనవాడు. అతను ముందే ఆ లొకేషన్ సమాచారాన్ని సిఐ బలరాంకు లీక్ చేశాడు. దేవా గన్తో అక్కడ వెయిట్ చేస్తూ ఉండగా సివిల్ డ్రెస్లో ఉన్న పోలీసులు అతన్ని చుట్టుముట్టారు. దేవా తన దగ్గర ఉన్న గన్నుతో ఎదురు తిరగబోగా సిఐ బలరాం వాడి కాలు మీద కాల్చి అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్కు లాక్కొచ్చాడు. ఇంట్రాగేషన్ రూమ్లో బలరాం దేవాకి రాయలసీమ స్టైల్ ట్రీట్మెంట్ ఇచ్చాడు. ఆ నొప్పులు భరించలేకపోయిన దేవా, సార్ నేను భవానీ కలిసే ఆ శివయ్యకు పాయిజన్ ఇచ్చాం, కానీ నిజంగా వాడు రామిరెడ్డి కాదని మాకు తెలియదు సార్, మాతో ఎవడో ఆడుకుంటున్నాడు సార్ అని దేవా కూడా నిజం ఒప్పుకున్నాడు. పోలీసుల దగ్గర దేవా భవానీల నేరం రుజువైపోయింది. కానీ ఆ బ్లాక్మెయిలర్ ఎవరు, వాడెందుకు వీళ్ళకి అసలు నిజం చెప్పకుండా ఇంత నాటకం ఆడాడు అనేదే ఇప్పుడు బలరాంకి అతిపెద్ద చిక్కుముడిగా మారింది. సరిగ్గా అదే సమయంలో పోలీస్ స్టేషన్ గుమ్మం దగ్గర ఒక కారు వచ్చి ఆగింది. అందులో నుంచి ఒక 60 ఏళ్ల ముసలాయన దిగాడు. ఆయన చేతిలో ఒక కర్ర, కళ్ళల్లో ఒక ప్రశాంతత కనిపిస్తుంది. అతను నేరుగా సిఐ బలరాం గదిలోకి వచ్చి, సార్ మీరు వెతుకుతున్న అజ్ఞాత వ్యక్తిని నేనే, ఆ బ్లాక్మెయిలర్ కూడా నేనే, నా పేరు నారాయణప్ప అని అనగా ఆ పేరు వినగానే ఇంట్రాగేషన్ రూమ్లో ఉన్న భవానీ ఉలిక్కి పడింది. ఎందుకంటే ఆ నారాయణప్ప ఎవరో కాదు, రామిరెడ్డి తండ్రి కాలం నుంచి వాళ్లకున్న 500 ఎకరాల ఎస్టేట్ని, వాళ్ళ ఆస్తిపాస్తులను చూసుకునే అత్యంత నమ్మకస్తుడైన వాళ్ళ గుమాస్తా. అయితే ఇక్కడే దిమ్మ తిరిగే అసలైన ట్విస్ట్ రివీల్ అయింది. సిఐ బలరాం నారాయణప్పను కూర్చోబెట్టి, ఎవరు పెద్దాయనా నువ్వు, అసలేం జరిగింది, నువ్వు ఇదంతా ఎందుకు చేశావు, అసలు శివయ్య ఆ ఇంట్లోకి ఎలా వచ్చాడు, ఇంతకీ నిజమైన రామిరెడ్డి ఏమయ్యాడు అని నారాయణప్ప మీద ప్రశ్నల వర్షం కురిపించాడు. అప్పుడు నారాయణ కన్నీళ్లు పెట్టుకుంటూ అసలు నిజం చెప్పడం మొదలుపెట్టాడు. సార్, రామిరెడ్డి బాబు దేవుళ్ళంటోడు, కానీ భవానీ ఒక రాక్షసి. ఆమెకు బాబు ఆస్తి మీద తప్ప బాబు మీద ఏమాత్రం ప్రేమ లేదు. 3 ఏళ్ల క్రితం రామిరెడ్డి బాబు ఒక రోజు అర్ధరాత్రి హైదరాబాద్ నుంచి కర్నూలు వస్తుండగా హైవే మీద ఘోరమైన కారు యాక్సిడెంట్ జరిగింది. బాబు ప్రాణాపాయ స్థితిలో ఉన్నాడు అని తెలుసుకొని నేను అక్కడికి వెళ్ళాను. అయితే ఆయన చనిపోయే ముందు నాతో ఒక మాట అన్నాడు. సార్, నారాయణప్ప, నా భార్యకు దేవా అనేవాడితో అక్రమ సంబంధం ఉంది. వాళ్ళు నన్ను చంపి నా ఆస్తి కొట్టేయాలని చూస్తున్నారు. కానీ దేవుడే నన్ను యాక్సిడెంట్ రూపంలో తీసుకెళ్ళిపోతున్నాడు. నా ఆస్తి 1 ఎకరం కూడా ఆ పాపాత్మురాలికి దక్కకూడదు. నా ఆస్తి మొత్తాన్ని మన దగ్గర పనిచేసే పేద రైతులకు పంచేయండి, అనాథాశ్రమాలకు ఇచ్చేయండి అని చెప్పి నా చేతుల్లోనే కన్ను మూశాడు. సార్, ఆ బాబు కోరిక నెరవేర్చాలంటే ఆస్తి ఆమె చేతికి వెళ్ళకూడదు. బాబు బతికున్నాడని లోకం నమ్మాలి. అప్పుడే నాకు నంద్యాలలో నాటకాలు వేసుకునే శివయ్య కనిపించాడు. అతను అచ్చం మా రామిరెడ్డి బాబులాగే ఉన్నాడు. శివయ్య కూతురు హార్ట్ ఆపరేషన్కి 20 లక్షలు అవసరమైతే అవి నేనే ఇచ్చాను. దానికి బదులుగా శివయ్య మా రామిరెడ్డి బాబులాగా మా ఇంట్లో నటించడానికి ఒప్పుకున్నాడు. సార్, రామిరెడ్డి బాబు శవాన్ని ఎవరికీ తెలియకుండా నేనే నా చేతులతో దహనం చేశాను. సార్, ఆ తర్వాత శివయ్యను బాబులా మార్చి ఇంట్లోకి తెచ్చాను. అప్పటికే భవానీ కూడా రామిరెడ్డి బాబుతో శారీరకంగా కూడా దూరంగా ఉంటుంది. కాబట్టి ఆమెకు శివయ్యను చూసి ఎలాంటి డౌట్ రాలేదు. సార్, 3 ఏళ్లు శివయ్య చాలా అద్భుతంగా నటించాడు అని కన్నీళ్లు తుడుచుకున్న నారాయణప్ప భవానీ వైపు కోపంగా చూసి, కానీ సార్,
ఈ భవానీ ఎంత నీచురాలంటే అసలు రామిరెడ్డికి పాయిజన్ ఇస్తున్నా అనుకొని అమాయకుడైన శివయ్యకు స్లో పాయిజన్ ఇచ్చి చంపేసింది సార్. శివయ్య చనిపోయే ముందు నాకు నిజం చెప్పాడు. తనను ఆ భవానీనే పాయిజన్ ఇచ్చి చంపిందని, కేవలం తన బిడ్డ ప్రాణాలు నేను కాపాడినందుకు శివయ్య ఏకంగా తన ప్రాణాన్నే త్యాగం చేశాడు సార్. అందుకే ఈ రాక్షసిని పోలీసుల చేతికి డైరెక్ట్గా అప్పగించడం నాకు ఇష్టం లేదు. ముందు ఆమెను మెంటల్గా టార్చర్ చేసి, భయపెట్టి, ఒక పిచ్చిదానిలా చేసి ఆ తర్వాతే అరెస్ట్ చేయించాలని నేను ఈ బ్లాక్మెయిల్ నాటకం ఆడాను. నా దగ్గర ఆస్తులన్నీ చారిటీకి రాసిన వీలునామా ఉందన్న విషయం ఆమెకి తెలియదు. ఇక్కడితో నా పని అయిపోయింది సార్ అని బలరాంకు దండం పెట్టాడు నారాయణప్ప. అది విన్న భవానీ దేవాలు షాక్తో అలానే ఉండిపోయారు. తాను ఒక అమాయకుడైన రామిరెడ్డిని కాదు, అతని స్థానంలో అతనిలాగే వచ్చిన శివయ్యను చంపాను అని భవానీకి అర్థమయ్యింది. నారాయణప్ప చెప్పిందంతా విన్న సిఐ బలరాం నారాయణప్ప నిజాయితీకి హ్యాట్స్ ఆఫ్ చెప్పాడు. కానీ చట్టం ముందు రామిరెడ్డి చావును దాచినందుకు అతనికి ఒక చిన్న ఫైన్ వేసి వదిలేశాడు. అమాయకుడైన శివయ్యను అత్యంత దారుణంగా స్లో పాయిజన్ ఇచ్చి చంపినందుకు భవానీ మరియు దేవాలకు కోర్టు యావజ్జీవ కారాగార శిక్ష విధించింది. రామిరెడ్డి రాసిన వీలునామా ప్రకారం ఆయన 500 ఎకరాల ఎస్టేట్ మరియు అతని ఆస్తిపాస్తులు మొత్తం అతని దగ్గర పనిచేసే పేద రైతులకు మరియు శివయ్య కుటుంబానికి, అలాగే కొన్ని అనాథాశ్రమాలకు దక్కింది. జైల్లో చీకటి గదిలో కూర్చున్న భవానీకి ఇన్నాళ్ళు తన ఇంట్లో భర్త రూపంలో ఉన్నది ఒక డ్రామా ఆర్టిస్ట్ అని, వాడు తనతో ఆడిన అద్భుతమైన నాటకంలో తానే బలిపశువునయ్యానని తలుచుకొని రోజు పిచ్చిదాన్లా నవ్వుకుంటుంది. చూశారుగా, ఆస్తి కోసం ఒకరి ప్రాణం తీయాలనుకుంటే ఆ ప్రాణమే తిరిగి ఒక రాక్షసిలా మారి మన గొంతు నులుముతుంది. కర్మ అనేది దేవుడు రాసిన అతిపెద్ద స్క్రిప్ట్. మనం ఎవరినైతే తక్కువ అంచనా వేస్తామో వాళ్ళే మన మరణ శాసనాన్ని రాస్తారు. డబ్బు సంపాదించాలి, కానీ అది బంధాలను, మానవత్వాన్ని చంపేలా ఉండకూడదు. ఎందుకంటే నిజం ఎప్పటికైనా సమాధి నుంచి లేచి వచ్చి హంతకుల గుండెల్లో నిద్రపోతుంది. మీకు గనుక ఈ రియల్ క్రైమ్ స్టోరీ నచ్చినట్లయితే ఇప్పుడే ఈ వీడియోను లైక్ చేసి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు చేసే చిన్న లైక్, ఒక సబ్స్క్రైబ్ మమ్మల్ని ఎంతో ఎంకరేజ్ చేసినట్టుగా ఉంటుంది.